'బ్లడీ రోమియో' స్టోరీ ఎలా ఉంటదో మీకు తెలుసా? ఇప్పటివరకు 'సుజిత్' గారు చూసుకుంటే ప్రతి మూవీలోనూ గ్యాంగ్‌స్టర్ మూవీస్‌నే తీస్తున్నారు. సో, ఇది గుర్తి ఒక గ్యాంగ్‌స్టర్ మూవీనే. మాకు తెలుసులేరా. లండన్‌లో నంబర్ 1 గ్యాంగ్ లీడర్‌గా ఉన్న 'నాని' ఒక చెఫ్‌గా ఎందుకు మారిపోయాడు? మోస్ట్ వైలెంట్, బ్రూటలెస్ట్ క్రిమినల్ మాఫియా గ్యాంగ్ లీడర్ 'నాని' సైలెంట్‌గా ఎందుకు మారిపోయాడు? అసలు దీని వెనక జరిగిన కథ ఏంటి? అసలు 'నాని' పాస్ట్‌లో ఏమైంది? అండర్ వరల్డ్‌నే వణికించిన ఒక గ్యాంగ్ లీడర్ ఒక వంటవాడిగా ఎందుకు మారిపోయాడు? సో, దీని వెనక ఏదైనా పెద్ద కారణం ఉందా ఏంటి? ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ మాఫియా బేస్డ్ ఒక స్టోరీ ఉండొచ్చు. అంటే కాకుండా ఈ మూవీలో గుర్తు గ్యాంగ్స్ వార్స్ అయితే చాలానే ఉండొచ్చు. అండ్ కొంతమంది ప్రిడిక్ట్ చేస్తున్న బట్టి చూసుకుంటే 'సాహోకి', 'ఓజాస్ గంభీర', 'ఓజీ' మూవీకి ఈ 3 మూవీకి ఏదో ఒక లింక్ అని కనెక్షన్ అనేది ఉంటుందని చాలా మంది అనుకుంటున్నారు. సో ఈ విషయానికి వస్తే 100% లేదని చెప్పలేను అండ్ ఉందని గుర్తి చెప్పలేను. బట్ ఫ్యూచర్ ట్రైలర్ ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి కదా, వాటి బట్టి మనకంత క్లియర్ గా అర్థమవుతుంది. సో ఆ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.